హలో ఫ్రెండ్స్, కార్ డ్రైవ్ చేసేటప్పుడు స్టీరింగ్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో ఈరోజు నేను చెప్పబోతున్నాను. సో ఈ పిక్లో చూపిస్తున్న విధంగా మనమైతే ఎల్బోని వి షేప్లో పెట్టి డ్రైవ్ చేయకూడదు. 2 పిక్స్లో చూపించాను కదా. సో అలా కాకుండా ఇలా కాస్త ఎల్బోని అప్ చేస్తూ కొంచెం బెండ్ చేస్తూ డ్రైవ్ చేయాలి. స్టీరింగ్ అడ్జస్ట్ చేసుకునే ముందు మన హ్యాండ్ని టాప్ ఆఫ్ ద స్టీరింగ్లో పెట్టేసి మన పామ్ ఉంటుంది కదా, ఎడ్జ్ పామ్ని టాప్లో పెట్టేసి స్ట్రైట్ చేసుకోవాలి సీట్ని. అప్పుడు ప్రాపర్ అలైన్మెంట్ వస్తుంది. మనం చూడండి, రైట్ హ్యాండ్ పెట్టాను, లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి ప్రాపర్ వేలో చూపిస్తుంది. సో చాలామంది స్టీరింగ్ హోల్డ్ చేసే విధానం కూడా డిఫరెంట్ వేలో ఉంటుంది చూపిస్తున్నట్టుగా. సో 1 హ్యాండెడ్తో ఇంప్రాపర్ వేలో పెడతారు, ఇంకొంతమంది జిగ్జాగ్లో పెడతారు. అలా కాకుండా స్టీరింగ్ని ఈ పాయింట్లో ఎక్కడెక్కడ పెట్టొద్దు అనేది మనకు చూపిస్తున్నాను ఈ పిక్లో. కరెక్ట్ పొజిషన్ వచ్చేసి బాటంలో ఉంచండి. సో 2 హ్యాండ్స్తో కరెక్ట్గా హోల్డ్ చేయాలి. ఎందుకంటే సడన్గా ఏదైనా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా కానీ, టైర్ ఫ్లాట్ అయినా కానీ స్టీరింగ్ అనేది కంట్రోల్లో ఉంటుంది, వెహికల్ మీ కంట్రోల్లోకి వస్తుంది. స్టీరింగ్తో పాటు మనం సీట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇలా క్లచ్ అనేది పూర్తిగా ప్రెస్ చేసేలాగా మన సీట్ అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి. క్లచ్ రిలీజ్ చేస్తున్నప్పుడు మన ఫుట్ని కాస్త లిఫ్ట్ చేసి రిలీజ్ చేయాలి. ఒకవేళ మీరు మ్యాట్కి తగిలిస్తూ కనుక రిలీజ్ చేస్తున్నట్టయితే ఎక్కడో దగ్గర మన ఫుట్ అనేది స్ట్రక్ అవుతుంది, దానివల్ల జర్క్ ఫీల్ అవుతారు. లెఫ్ట్ లెగ్ని అయితే మనం క్లచ్కి యూజ్ చేస్తాము, బట్ రైట్ లెగ్ వచ్చేసరికి ఏంటంటే బ్రేక్తో పాటు ఎక్సలరేషన్ని కూడా హ్యాండిల్ చేయాలి. సో మనం ఈ 2 ప్యాడల్స్కి మధ్యలో మన రైట్ లెగ్ హీల్ని పెట్టేసి సో వి షేప్లో మనము బ్రేక్తో పాటు ఎక్సలరేషన్ని కూడా హ్యాండిల్ చేస్తూ ఉండాలి. దానివల్ల ఏంటంటే ఈజీగా మీకు షిఫ్టింగ్స్ అనేది జరుగుతుంటుంది.